హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది సీజనింగ్ హౌస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన హారర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ గోడకున్న ఒక హోల్ నుంచి బయటకు వస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఒక వేశ్య గృహంలో ఉందన్నమాట. ఆ గృహాన్ని విక్టర్ ఒక అతను నడుపుతూ ఉంటాడు. మామూలుగా వీళ్ళందరూ ఎలా ఏర్పడ్డారంటే యుద్ధం జరిగే సమయంలో కొంతమంది సోల్జర్స్ వచ్చేసి వీళ్ళ దేశం మీద అటాక్ చేసి వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని చంపేసి వాళ్ళల్లో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ తీసుకెళ్లి ఒక వేసి గృహాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా వాళ్ళందరికీ విక్టర్ అనే వాడిని హెడ్ గా పెడతారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళని అడ్డు పెట్టుకుని ఒక చిన్నపాటి బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అలాంటి వేసి గృహంలో మన కథలో హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉండే అమ్మాయిల్ని శుభ్రం చేయడం, ఆ తర్వాత మేకప్ వేసి రెడీ చేయడం, వాళ్ళకు నొప్పి తెలియకుండా ఉండడానికి మత్తు పదార్థాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ మన కథలో హీరోయిన్ చేస్తూ ఉంటుంది. అలాగా ఒక అమ్మాయికి మేకప్ వేసి తనకు నొప్పి తెలియకుండా ఉండడానికి మత్తు పదార్థాలు ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం నొప్పిగా ఉందని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం తన పని తాను చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ కి మాటలు రావు, తనకు చెవులు కూడా వినిపించవు అనమాట. అందుకని తన పని తాను చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసలు హీరోయిన్ ఇక్కడికి ఎలా వచ్చిందంటే కొంతమంది మిలిటరీ వాళ్ళు ఒక ఊరి మీద అటాక్ చేసి ఆ ఊర్లో ఉన్న ఒక అందమైన అమ్మాయిని ఒక 5గురిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ విక్టర్ అనే వాడికి అప్పచెప్తారు. సో వాడేంటంటే వేసే గృహాన్ని నడుపుతున్నాడు కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఆ 5గురు అమ్మాయిలకి చెప్తూ ఉంటాడు అనమాట, మీరు కనుక ఇక్కడ నుంచి పారిపోవాలనుకుంటే ఖచ్చితంగా చంపేస్తాము. అంతేకాకుండా ఇక మీదట మీ ఇల్లు ఇదే, మీరు ఇక్కడే చక్కగా ఉండండి అని చెప్పేసి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మీరు తప్పించుకోవాలని ట్రై చేశారనుకో ఈ అమ్మాయికి పెట్టిన గతే మీకు పడుతుందని చెప్పేసి అందులో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడే చంపవతలు పడేస్తాడు. దాంతో ఆ అమ్మాయిలందరికీ భయం వేస్తుంది. సరే ఇంక వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో అందరూ వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ మాత్రం అక్కడే ఉంటుంది. ఏంటి నువ్వు వెళ్ళమని చెప్పి చూస్తే హీరోయిన్ పాపం చెడు కదా, అది తెలుసుకున్న విక్టర్ కి జాలనిపించి ఇంకా ముఖ్యంగా హీరోయిన్ అందం చూసి నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు నా అసిస్టెంట్వి, ఇక మీదట నువ్వు ఇక్కడ ఉన్న అన్ని పనులు నువ్వే చూసుకోవాలని చెప్పేసి హీరోయిన్ ని ఒక బానిసలా చేసుకుని అందరి పనులు హీరోయిన్ చేత చేపిస్తూ ఉంటాడు. అది జరిగింది. అలాగే మన కథలో హీరోయిన్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి శుభ్రంగా అన్ని తుడిచేసి ఆ తర్వాత తనకు నొప్పి తెలియకుండా ఒక ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి తన రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత శుభ్రంగా బెడ్ కింద ఉన్న ఒక చాక్లెట్ తింటుంది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల ఫోటో చూసి తను బాధపడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమవుతుందంటే హీరోయిన్ కి ఒక అమ్మ ఒక చెల్లి ఉంటుంది. వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. సడన్ గా వాళ్ళ ఊర్లోకి వేరే దేశం సోల్జర్స్ ఎంటర్ అయ్యారని చెప్పేసి అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా తనని ఒక చోట దాచిపెడుతుంది. ఆ తర్వాత సోల్జర్స్ అంతా లోపలికి వచ్చి చెక్ చేస్తారు, ఎవరో కనిపించరు. కానీ హీరోయిన్ కి ఏమో చెవులు వినిపించు కదా, తను కొంచెం జరుగుతుంది. దాంతో పక్కన పెద్ద సౌండ్ వస్తుంది. అలా సౌండ్ రావడం వల్ల సోల్జర్స్ ఏంటంటే హీరోయిన్ ని లాక్కొని బయటికి తీసుకెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మ తన చెల్లిని తీసుకుని బయటకు వస్తుంది. బట్ అదే సమయంలో నా కూతురు వదిలే అని చెప్పేసి ఒక కత్తి తీసుకుని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఆ సోల్జర్స్ కాస్త హీరోయిన్ వాళ్ళ అమ్మని ఆ తర్వాత తన చెల్లిని అక్కడే చంపేస్తారు. అది కూడా హీరోయిన్ కళ్ళ ముందే. దాంతో హీరోయిన్ ఏం చేయలేక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ సోల్జర్స్ ఈ అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ బండిలో వేసుకొని తీసుకొచ్చి విక్టర్ గాడికి అప్పచెప్తారు. సో అది జరిగింది కదా. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఒక అమ్మాయికి క్లీన్ చేయడానికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఆ గదిలో చనిపోయి ఉంటుంది. ఇదే విషయాన్ని హీరోయిన్ విక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో విక్టర్ ఏమంటాడంటే ఇదంతా సర్వసాధారణంగానే నువ్వు వెళ్ళి వేరే అమ్మాయిని క్లీన్ చేయని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి శవాన్ని ఒక కుక్కని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పక్కన పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ సైనికులు ఏంటంటే చాలా మంది అమ్మాయిలు అలా తీసుకొస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా వాళ్ళందరిని చూసి ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో వైలెట్ అనే ఒక అమ్మాయి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత విక్టర్ ఏమంటాడంటే ఆ అమ్మాయిని రెడీ చేయి, కస్టమర్లు రెడీగా ఉన్నారని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వైలిన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకి మేకప్ చేస్తుంది. ఆ తర్వాత తనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. అదే సమయంలో ఆ వైలిన్ ఏంటంటే సైన్ లాంగ్వేజ్ లో గుడ్ బై అని చెప్పడంతో హీరోయిన్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ మోగమ్మాయి కదా, తనకి కేవలం సైన్ లాంగ్వేజ్ వచ్చు. కానీ ఈ వైలెట్ కూడా సైన్ లాంగ్వేజ్ లో బాయ్ అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే కదా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఆ విక్టర్ హీరోయిన్ అక్కడ తీసుకొచ్చిన తర్వాత తనని సెపరేట్ ఒక రూమ్ లో తీసుకెళ్లి నీకు మాటలు రావు కదా, నీ పేరు తెలుసుకోవడం కూడా కొంచెం కష్టం, కాబట్టి నీకు నేను ఏంజల్ అని పేరు పెడుతున్నాను. ఇక మీదట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి శుభ్రంగా స్నానం చేపించి ఆ అమ్మాయికి మేకప్ వేసి కస్టమర్ లో చూలోపు రెడీ చేయాలని చెప్పేసి మత్తు ఇంజెక్షన్ ఇలా ఇవ్వాలని చెప్పేసి విక్టర్ హీరోయిన్ కి అన్ని నేర్పిస్తూ ఉంటాడు. సో జరిగింది అది. హీరోయిన్ ని ప్రాపర్ గా ఆ విక్టర్ ట్రైన్ చేశాడు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా వైలెట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నీకు సైన్ లాంగ్వేజ్ ఎలా వచ్చని చెప్పేసి తనకి సైగ చేసి అడుగుతుంది. దానికి వైలెట్ కూడా మా నాన్నగారికి మాటలు రావు, సో దాని వల్ల నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని చెప్పేసి వైలెట్ హీరోయిన్ తో చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేటప్పుడు సడన్ గా ఆ రూమ్ లోకి ఎవరో వస్తున్నట్టు కొంచెం వైబ్రేట్ అవుతుంది అనమాట. వుడ్ కింద చేయబెట్టి చెక్ చేస్తే నిజంగానే ఎవరో వస్తున్నారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ గోడకున్న హోల్ నుంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి ఆలోచిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కు ఫాదర్ ఉన్నాడు. తను భయంకరమైన సైకో అనమాట. వాళ్ళ
వాళ్ళ అమ్మని ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మే ఇద్దరు కూతుర్ని పెంచి పోషించింది. కానీ కర్మ కొద్దీ హీరోయిన్ కళ్ళ ముందే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని ఆ సైనికులు చంపేశారు. సో దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అలా కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ గోడలో ఉన్న హోల్లో నుంచి మళ్ళీ వైలెట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వైలెట్ ఏమంటుందంటే ఇక్కడ నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమైనా ఉందని చెప్పి అడిగితే అలాంటిది ఏం లేదు, ఒకే ఒక డోర్ ఉంది, అది కూడా మెయిన్ డోర్, కాకపోతే దానికి లాక్ వేసి ఉంటుంది, అది విక్టర్ దగ్గర ఉంటుందని చెప్పేసి ఉంటుంది. అదే సమయంలో వైలెట్ కి హీరోయిన్ చాక్లెట్ ఇస్తుంది. వీళ్ళిద్దరు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వైలెట్ ఏమంటుందంటే నా కోసం మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతుంది. ఎందుకంటే కనీసం వాళ్ళమ్మన బతుకుంది కదా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మళ్ళీ వైలెట్ దగ్గరికి ఎవరో వస్తున్నట్టు కింద వుడ్ షేక్ అవుతుంటుంది అనమాట. దాంతో హీరోయిన్ మళ్ళీ ఆ గోడలోంచి లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ వైలెట్ ని కలవడానికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తన జుట్టు అంతా చెరిగిపోయి ఉంటుంది. అంతేకాకుండా తను చాలా నీరసంగా ఉంటుంది. దాంతో తనకు అర్థం అవుతుంది ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చి వెళ్ళాడని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ విక్టర్ వచ్చేసి ఇంకొక అతను వస్తాడు, నువ్వు బయటికి వెళ్ళని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్తుంది. కానీ హీరోయిన్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ లోంచి వైలెట్ అతి భయంకరంగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన నొప్పి భరించలేకపోతుంది అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ కస్టమర్ బయటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ హడావడిగా లోపలికి వచ్చి చూస్తే తనకి భయంకరంగా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. అతి దారుణంగా తనని టార్చర్ చేశాడనమాట వచ్చిన వాడు. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో విక్టర్ ఏం చేస్తారంటే ఒక డాక్టర్ని తీసుకొచ్చి అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి అతి దారుణంగా బ్లీడింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ అమ్మాయికి ఒక 1 వీక్ రెస్ట్ ఇవ్వాలని చెప్పి అనడంతో ఆ విక్టర్ గడు ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఈ అమ్మాయి కోసం ఇంకో కస్టమర్ బయట వేస్ట్ చేస్తున్నాడు, వాడికి కూడా నేను డబ్బులు తీసుకున్నాను, ముందు నువ్వు వెళ్ళని చెప్పేసి ఆ కస్టమర్ గారిని వైలెట్ రూమ్ లో పంపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ మళ్ళీ ఆ గోడకున్న హోల్ నుంచి బయటకు వస్తుంది. తనకి ఫుడ్ ఇస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి విక్టర్ ఏమో హీరోయిన్ వెతుక్కుంటూ అన్ని రూములు తిరుగుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఈ విషయం అర్థమైపోయి తాను మెల్లగా మళ్ళీ ఆ గోడలోంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళి ఒక బాత్రూమ్ లో కూర్చుంటుంది. అక్కడికి ఆ విక్టర్ వచ్చేసి సరే రా అని చెప్పేసి హీరోయిన్ తన రూమ్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత నీకు విషయం చెప్పనా, ఇప్పుడు నీకు తాళం ఇస్తాను, అది మెయిన్ డోర్ తాళం, నువ్వు ఇక్కడ నుంచి పారిపోవు అనే నమ్మకం నాకు కలిగింది, కాబట్టి నీకు ఎప్పుడన్నా ఆపద వస్తే మాత్రం ఈ తాళం యూజ్ చేసుకో అని చెప్పేసి విక్టర్ హీరోయిన్ కి ఒక తాళం ఇస్తాడు. అంతేకాకుండా ఆ రోజు తన పక్కనే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వైలెట్ ని చూడడానికి రూమ్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తను చావు బతుకుల్లో ఉంటుంది. అంతేకాకుండా ఇంకా భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ వైలెట్ ఏముంటుందంటే నాకు బతకాలని ఆశ లేదు, నన్ను చంపే అని చెప్పేసి హీరోయిన్ ని ఆ మత్తు ఇంజెక్షన్ ఇమ్మంటుంది. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తే చచ్చిపోతారనమాట. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ విక్టర్ గాడు వచ్చేసి ఈ అమ్మాయి కోసం ఇంకో కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు, ముందు ప్రిపేర్ చేయి, ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇవ్వని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తే తను చనిపోతుంది. ఎందుకంటే తన బాడీలో ఉన్న కొంత ఎనర్జీ కూడా ఆ మత్తు వల్ల ఇదైపోయి తను చనిపోతుంది అనమాట. అందుకని తనని ప్రిపేర్ చేసి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ విక్టర్ ఏంటంటే ఒక సోల్జర్ తీసుకొచ్చి లోపల నువ్వు ఆడుకోవడానికి అమ్మాయి ఉంది వెళ్ళని చెప్పేసి అంటాడు. అదే సమయంలో అక్కడ ఇంకో సోల్జర్ ఉంటాడు. అతను చూసిన తర్వాత హీరోయిన్ భయం వేసి లోపలికి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చెల్లెని చంపింది అతనే అనమాట. దాంతో హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కస్టమర్ గాడు లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు మన కథలో ఆ విక్టర్ గాడు ఆ సోల్జర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సోల్జర్ ఏమంటాడంటే ఇప్పటి వరకు నువ్వు నాకు 40 ఆ తర్వాత నీకు 60 తీసుకుంటున్నావు కదా, అసలు ఈ డెన్ రన్ అవుతుంది నా వల్ల, కాబట్టి మేము 70% తీసుకుంటాం, నువ్వు 30% తీసుకొని చెప్పడంతో విక్టర్ కూడా వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి వాళ్ళ డీల్ ఒప్పుకుంటాడు. మరోవైపు వైలెట్ అని చూపిస్తారు. ఆ వైలెట్ దగ్గరకు వచ్చిన సోల్జర్ గాడు తనతో అతి భయంకరంగా డీల్ చేస్తూ ఉంటాడు. దాంతో విండోలో చూసిన హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. తనని ఎక్కడ ఇటు చంపేస్తాడని చెప్పేసి తాను ఆ హోల్ నుంచి బయటకు వచ్చేసి వాడిని ఒక కత్తితో పొడి చేస్తుంది. మరి ఇంతకు వైలెట్ ఎలా ఉందని చెప్పి చూస్తే తను ఆల్రెడీ ఆ నొప్పి భరించలేక చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఆ రూమ్ లో ఉన్నవాడు సడన్ గా హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కత్తి తీసుకొని వాడిని అతి దారుణంగా పొడిచి చంపవతల పడేస్తుంది. తాను ఆ గోడలో మళ్ళీ వెళ్ళిపోయి లోపలికి పారిపోతుంది. బట్ పైన సౌండ్లని విన్న ఆ మెయిన్ లీడర్ గాడు వచ్చేసి వీడిని చంపింది ఎవరో కాదు, నీ దగ్గర ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి తప్ప ఇంకెవరి గదిలోకి రారు, ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకనని చెప్పి అంటున్నప్పుడు సడన్ గా హీరోయిన్ గోడ మధ్యలోంచి పారిపోతుంది కదా, ఆ సౌండ్స్ వస్తాయి. ఈ అమ్మాయి గోడ మధ్యలో ఉంది, ఆ అమ్మాయి నాకు ప్రాణాలతో కావాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోనని చెప్పేసి పక్కన ఒక అమ్మాయిని కాల్చి చంపేస్తాడు. దాంతో విక్టర్ కూడా భయం వేస్తుంది. ఇంకా ముఖ్యంగా అందరు కలిసి హీరోయిన్ వెతకడం మొదలు పెడతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గర ఆ విక్టర్ గడిచిన తాళం ఉంది కదా, దాంతో తన హోల్లో నుంచి బయటకు వచ్చేసి ఆ తాళం ఓపెన్ చేసుకుని బయటకు వెళ్దాం అనుకుంటుంది. కానీ అది ఒక ఫేక్ తాళం అనమాట. దాంతో చేసేది లేక మళ్ళీ లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళి వేరే గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా అక్కడ ఒక సోల్జర్ హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. దాంతో తన దగ్గర ఉన్న మత్తు ఇంజెక్షన్ తీసుకుని వాడి మీద హీరోయిన్ అటాక్ చేసి అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ఈ లీడర్ గడి కోపం వచ్చేసి ఒక గోడ పగలగొట్టి ఒక సైనికుడిని లోపల పంపిస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ పైకెక్కుతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఆ సైనికుడు ఏంటంటే హీరోయిన్ మీద అటాక్ చేయబోతాడు. అనుకోకుండా తన కన్ను చేయి జారి కింద పడిపోతుంది. అయినా సరే హీరోయిన్ అటాక్ చేస్తున్నప్పుడు హీరోయిన్ మాత్రం పక్క
పక్కన ఒక ఇటుకురాయి తీసుకుని తన నెత్తి మీద కొడుతుంది. దాంతో తాను అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత తన దగ్గర ఒక కత్తి తీసుకొని గుడ్డంతా కోసేసుకొని దాంతో కట్లు కట్టుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్ కి బాగా దెబ్బలు తగిలాయి అనమాట. మరోవైపు లీడర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ ఎలాగైనా సరే బయటికి రావాలని చెప్పేసి ఆ వాళ్ళకి మధ్య పొగ పెడతాడనమాట. దాంతో హీరోయిన్ లోపల ఇబ్బంది పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ విక్టర్ ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని హీరోయిన్ కాల్చినట్టు అక్కడ ఉన్న సైనికుల్ని కాలుస్తూ ఉంటాడు. మనోడు ఏంటంటే హీరోయిన్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి ఆ లీడర్ అక్కడ వస్తాడు. ఎవరు మా వాడిని చంపిందని చెప్పి అడిగితే ఆ అమ్మాయి బయటకు వచ్చి చంపేసి మళ్ళీ లోపలికి వెళ్ళిందని చెప్పి అంటాడు. దాంతో ఆ లీడర్ కి మైండ్ బ్లాక్ అయిపోయి ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకొని చంపేయాలని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఒక విండో ద్వారాగా అక్కడి నుంచి తప్పించుకుని బయటికి పారిపోతుంది. అలా పారిపోయిన హీరోయిన్ మీద ఆ లీడర్ గాడు కాల్పులు జరుపుతాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. మరోవైపు ఆ లీడర్ గాడు ఆ తర్వాత విక్టర్ వీళ్ళందరూ హీరోయిన్ వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇంకోవైపు హీరోయిన్ వెళ్తూ వెళ్తూ కాలు జారి కింద పడుతుంది. పక్కన చూస్తే అన్ని శవాలు ఉంటాయి. సో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఆ విక్టర్ గాడు చనిపోయిన అమ్మాయిలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడని చెప్పేసి. అలా హీరోయిన్ పారిపోయే క్రమంలో సడన్ గా హీరోయిన్ దగ్గరికి ఆ విక్టర్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ భయంతో కత్తి పట్టుకొని ఉంటుంది. కానీ విక్టర్ ఏమంటాడంటే నీకేం పాపం చేశాను నేను, అందరికన్నా నిన్ను బాగా చూసుకున్నాను, మంచి ఫుడ్ మంచి బెడ్, నీకు మంచి జీవితం ఉంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, సైలెంట్ గా ఉండని చెప్పంటంతో హీరోయిన్ కూడా ఆ సైకిల్ని అర్థం చేసుకుని విక్టర్ దగ్గరకు వస్తుంది. కానీ వచ్చిన వెంటనే ఆ విక్టర్ గాడు హీరోయిన్ కొట్టి తన మీద గన్ను పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లీడర్ గాడు వస్తాడు. ఎరా నువ్వు డ్రామాలు చేస్తున్నావు ఏంట్రా, ఈ అమ్మాయిని మళ్ళీ దగ్గర తీసుకుని చంపేయకుండా అని చెప్పేసి హీరోయిన్ ని చంపేయమంటాడు. కానీ అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే విక్టర్ దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాడిని పొడి చేస్తుంది. అనుకోకుండా గన్ను ట్రిగ్గర్ అవడం వల్ల ఆ లీడర్ పక్కన ఉన్న వాడు చనిపోతాడు. దాంతో లీడర్ కోపం వచ్చేసి విక్టర్ గారిని చంపేస్తాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. అలా పారిపోయే క్రమంలో ఒక ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె చూసి అయ్యో పాపం అని చెప్పేసి హీరోయిన్ కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. కానీ హీరోయిన్ వచ్చింది ఎవరింటికో కాదు, ఆ లీడర్ గారి ఇంటికి. వాడు ఏంటంటే తన భార్యకి ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయి పారిపోయిందని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పేసి ఆ లీడర్ భార్య అంటుంది. వెంటనే ఆ లీడర్ భార్య హీరోయిన్ మీద అటాక్ చేయబోతుంది. కానీ హీరోయిన్ రివర్స్ లో ఆమెను కొట్టి అక్కడి నుంచి తాను పారిపోతుంది. అలా పారిపోయేటప్పుడు ఆ లీడర్ గాడు హీరోయిన్ ని కారులో ఫాలో చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది జనం ఉంటారు. హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. పాపం హీరోయిన్ మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం కావు, ఎందుకంటే హీరోయిన్ కి మాటలు రావు కదా. కరెక్ట్ గా అదే సమయంలో ఆ లీడర్ గాడు వచ్చేసి అందరూ వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ ఆ లీడర్ గడిదే. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న ఒక గొట్టంలోకి దూరిపోయి అక్కడ నుంచి పారిపోదాం చూస్తుంది. వెంటనే ఆ లీడర్ గాడు కూడా కత్తి పట్టుకుని ఆ గొట్టంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత వాడు సగం గొట్టంలోని ఇరుక్కుపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయే హీరోయిన్ కూడా ఆగి వీడు ఇరుక్కుపోయాడని చెప్పేసి వచ్చి వాడి మొహం దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. కానీ వాడు మాత్రం దయచేసి నన్ను కాపాడు, నీకేం కావాలని ఇస్తానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి ఏమో చెవులు వినపడవు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కళ్ళకి కాటుక పోసి తను మేకప్ వేసి ప్రాపర్ గా నోట్లో గుడ్డ పెట్టి అరవకుండా, ఒకవేళ అరిస్తే ఇప్పుడు ఎక్కడున్నో తెలిసిపోతుంది కదా, వచ్చి వాళ్ళ మనుషులు కాపాడతారు కదా, అలా కాకుండా తను అలా సెట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడి వల్ల చాలా మంది అమ్మాయిలు నరకం అనిపించి చచ్చిపోయారు అనమాట. ఇప్పుడు వీడు కూడా అలాగే నరకం అనిపించి చచ్చిపోవాలని చెప్పేసి హీరోయిన్ అలా ప్లాన్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని ఆ ఫ్యాక్టరీ వెనకాల నుంచి పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ చివరిగా ఒక ఇంట్లోకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక పెద్ద తలుపు తీస్తాడు. తీసింది ఎవరో కాదు, ఆ విక్టర్ దగ్గర పనిచేసే డాక్టర్ అనమాట. పాపం ఆ పెద్ద చాలా మంచోడు, ఎందుకంటే అమ్మాయిల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. కానీ విక్టర్ గాడు మాత్రం ఆ పెద్ద లెక్క చేయకుండా ఆరోగ్యం బాగలేదన్న కూడా సరే చాలా మంది అమ్మాయిల జీవితాలు దగ్గరుండి పాడు చేశాడు. అలాంటి ఒక మంచి డాక్టర్ దగ్గర ఇప్పుడు హీరోయిన్ వెళ్ళింది. హీరోయిన్ ని ఆయన లోపల తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎవడి దగ్గర ఎంత పవర్ ఉన్నా సరే ఏదో ఒక రోజు మనం చేసిన పాపాలకి శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. అది మాత్రం కన్ఫామ్. పాపం ఆ విషయం మర్చిపోయి పాపాలు చేస్తూ ఉండాలి పరిస్థితి ఏంటో. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.